ప్రభుత్వ అధికారిని అని తనకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని అనుకున్నారో లేక గత 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వమే పర్మనెంట్గా ఉంటుంది అనుకున్నారో అడ్డు అదుపు లేకుండా వ్యవహరించి ఆఖరికి సస్పెండ్ అయిపోయారు. గత సర్కారు హయాంలో అధికార దుర్వినియోగం, ప్రజాధనం స్వాహా చేశారన్న విజిలెన్స్ రిపోర్టుతో అప్పటి సిఐడి చీఫ్కు మంగళం పాడింది కూటమి ప్రభుత్వం. ఆ అధికారి అవినీతి కథకు అంతే లేదా? అప్పటి అక్రమార్జన అంతా రికవరీ చేస్తారా? సమగ్ర దర్యాప్తు తర్వాత కటకటాలు తప్పవా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి సిఐడి చీఫ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. అప్పటి అరాచకం ఫైల్స్ ఒక్కొక్కటి బయటకి రావడం స్టార్ట్ అయింది. ఆయన క్రైమ్ కహాని మామూలు స్టోరీ కాదన్న టాక్ వినిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డీజీ, సిఐడి చీఫ్ హోదాలో ఉంటూ ఆయన చేసిన అక్రమాలు, నిధుల దుర్వినియోగం లెక్కలు విజిలెన్స్ దర్యాప్తుల్లో బయటపడ్డాయట. ఆ రిపోర్టు ఆధారంగా సంజయ్ ని సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే ఆధారాల ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద ఐపీఎస్ అధికారిని విచారించాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి అవసరమని పేర్కొంటూ ఇప్పటికే ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా ఏసీబీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన నివేదికలో తెలిపారు. ఇక రేపో మాపో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సంజయ్ పై ఏసీబీ విచారణకు అనుమతి లభించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐపీఎస్ అధికారులు కొంతమంది విచ్చలవిడిగా చట్ట న్యాయ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారు. ఇందులో భాగంగానే అప్పటి నరసాపురం ఎంపీ, నేటి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో పాటు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి కాళ్లపై దెబ్బలు ఉన్నాయని తేల్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు అప్పటి కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయ్ పాల్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో కీలక సూత్రధారిగా ఉన్న విజయ్ పాల్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కామ్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం చంద్రబాబు అరెస్టు చేయడంలో అప్పుడు సిఐడి చీఫ్ గా ఉన్న సంజయ్ అత్యుత్సాహం చూపించారు. ప్రభుత్వ అధికారినన్న విషయం మర్చిపోయి రూల్స్ కు విరుద్ధంగా పెట్టడంతో పాటు సాక్ష్యాలు లేకుండా విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం దుమారం లేపింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని అప్పట్లోనే టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు నిధులు దుర్వినియోగం చేశారని విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి మరీ సంజయ్ తో పాటు అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పి వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంజయ్ ట్రాక్ రికార్డ్ తీస్తే స్టోరీ అంతా బయటపడింది. సంజయ్ అగ్నిమాపక శాఖ సిఐడి డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి ఈ ఆరోపణలు చేరడంతో దీనిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఎస్ఓసి ఇచ్చేందుకు ఒక వెబ్సైట్ ను అభివృద్ధి చేసేందుకు సాత్రిక టెక్నాలజీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీనిని అభివృద్ధి చేయకుండానే 50% నిధులు విడుదల చేయడం, ఆ తర్వాత టెక్నికల్ కమిటీ విచారణలో 14% కూడా పనులు చేయకుండా 50% నిధులు విడుదల చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా సిఐడి డీజీగా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నిర్వహణ కోసం హైదరాబాద్లోని ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపితే అసలు నిజం బయటపడింది. ఈ సంస్థ ఎటువంటి సదస్సులు నిర్వహించలేదని తేలింది. అసలు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ హైదరాబాద్లో లేదని, అది డొల్ల కంపెనీ అని విజిలెన్స్ విభాగం నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం కేసును ఏసీబీకి అప్పగించి విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే సంజయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరింత లోతైన విచారణ జరిపేందుకు ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. ఐపీఎస్ అధికారిపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపాలంటే ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఏసీబీ తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదికను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. వీటిని పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేపో మాపో అనుమతి ఇవ్వనున్నారు. ఆ వెంటనే సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనుంది. కాంట్రాక్ట్ తీసుకున్న 2 సంస్థల ఖాతాల్లోకి చేరిన సొమ్ము ఎవరు విత్డ్రా చేశారు, అంతిమంగా ఆ సొమ్ము ఎవరికి చేరిందనేది ఏసీబీ విచారణలో తేలనుంది. ఈ 2 సంస్థలు ఒకే చిరునామాలో ఉన్నాయని, అవి డొల్ల కంపెనీ అని విజిలెన్స్ తేల్చింది. ఆ డొల్ల కంపెనీ ఏర్పాటు వెనక ఎవరున్నారు, ఎందుకు ఏర్పాటు చేశారు, నిధులు ఎలా పక్కదారి పట్టించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.